హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అను కందాల అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక సింపుల్ కూర చేయబోతున్నానండి. అదే వంకాయతో బఠానీ కర్రీ. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, పెద్ద వంకాయ. ఇక్కడ మేము దీన్ని యూకేలో అబర్జీన్ అంటాము. సో అబర్జీన్ని నేను తీసుకున్నాను. దాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్నగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ప్యాన్ పెట్టేసి ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ నేను. సో మీరు ఇష్టమైన ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసేసి కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఈ కర్రీలోకి మెంతికూర అండి, మెంతికూర వేసి చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అది కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి, ఎందుకంటే మెంతికూర చేదుగా ఉంటుంది కాబట్టి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ అండ్ ఒక్క పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అది కూడా ఒక్కసారి కలిపేసుకొని ఒక్క స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. అది కూడా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి మనము పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ నేను పసుపు యాడ్ చేస్తున్నాను. అది కూడా కలిపేసుకొని ఇంకేముంది, మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న అబర్జీన్ ఉంది కదా. సో చూస్తున్నారు కదా, నేను చిన్న సైజులో కట్ చేసుకున్నాను. దాన్ని అలా ఒకసారి అనుకుంటే దాంట్లో ఉన్న ఏమైనా కనరు అనేది పోతుంది. ఆ తర్వాత నేను వంకాయని కూరకి యాడ్ చేశాను. ఒకసారి చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క 1 మినిట్ అలా వదిలేసి ఆ తర్వాత మనము అదే మీడియం ఫ్లేమ్లో కంటిన్యూ చేస్తూ మూత పెట్టి ఉడికించుకోవాలండి. సో 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని చూస్తున్నాను ఎలా ఉందని. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కూర మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీనికి 1 కప్పు ఫ్రోజన్ బఠానీ యాడ్ చేస్తున్నాను. సో తర్వాత 2 టమాటోస్ సన్నగా చాప్ చేసుకున్నాను. అవి కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దానికి తగినంత ఉప్పు, తర్వాత కారము, తర్వాత ధనియాల పొడి అండి, తగిన ధనియాల పొడి. ఇక్కడ నేను 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. సో ధనియాల పొడి వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ కూరని ఉడికించుకోవాలండి. సో అప్పుడు బఠానీ అండ్ టొమాటో చక్కగా ఉడికిపోతాయి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పొడి వేయడం వల్ల కూర అనేది చాలా చాలా బాగుంటుంది. కూరకి ఏంటంటే ఒక కమ్మదనం వస్తుంది. సో మీరు కూడా యాడ్ చేయండి. సో మర్చిపోకండి, ఓకేనా? సో చాలా బాగుంటుంది టేస్ట్. సో ఆ తర్వాత నేను దీనికి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో కొత్తిమీర వేసేసుకొని ఒక్క ఫ్యూ సెకండ్స్ స్టవ్ మీద ఉంచుకుంటే ఇంకేముంది, సో మన గుమగుమలాడే వంకాయ బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కూర ఎలా చేయాలో చూసారు కదా. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.